తండ్రి దేవుడు మంత్రి, కుమారుడు ప్రజల దేవుడు. రాజకీయాల్లో అసమాన సేవా కార్యక్రమాలతో ఒకరు, వైద్య వృత్తిలో అపార అనుభవంతో మరొకరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అందుకే అధికార పార్టీ ఆ కుటుంబంపై ఫోకస్ పెట్టింది. దివిసీమకే గర్వకారణంగా నిలిచి సేవా తత్పరుని రాజకీయాల్లోకి తెచ్చి ఎంపీ సీటు కట్టబెట్టింది. మచిలీపట్నం ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేయనున్న సింహాద్రి చంద్రశేఖరరావు కోసమే ఇదంతా. క్యాన్సర్ వైద్య నిపుణుడైన డాక్టర్ చంద్రశేఖర్ను ఎంపిక చేయడం వెనుక వైసీపీ పక్కా వ్యూహం దాగుందని అంటున్నారు. కులం చూడం, మతం చూడం అన్నది సీఎం జగన్ నినాదం. అభ్యర్థుల ఎంపికలోనూ సీఎం జగన్ అదే పంథాను అనుసరిస్తున్నారు. మచిలీపట్నం ఎంపీగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎంపిక ఇందులో భాగమే అంటున్నారు పరిశీలకులు. రాజకీయ కుటుంబమే అయినా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావును మచిలీపట్నం ఎంపీగా బరిలో దింపడం వెనుక సీఎం జగన్ పక్కా వ్యూహం దాగుందని అంటున్నారు. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు పేరు చెబితే తెలియని వారు ఉండరు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడైన చంద్రశేఖర్ రావు క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ఎంతో పేరు గడించారు. 1979లో గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన ఆయన 1983లో అక్కడే ఎంఎస్ జనరల్ సర్జన్ పూర్తి చేశారు. 1983-84 మధ్య కాలంలో విశాఖపట్నం కేజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, 1984-86 మధ్య కాలంలో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. 1988లో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్జికల్ ఆంకాలజీలో ఎంసీహెచ్ పూర్తి చేసిన చంద్రశేఖర్ రావు ఏపీ ఎంఎంజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో 1993 వరకు వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం సౌమ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న ఆయన 33 ఏళ్లుగా ఇదే వృత్తిలో ప్రజల డాక్టర్ గా పేరుగాంచారు. మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ గా ఎందరికో ప్రాణం పోశారు. వైద్యుడిగా కొనసాగుతూనే వారసత్వంగా వచ్చిన రాజకీయాలపైన ఆసక్తి పెంచుకున్నారు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు. ఆయన తండ్రి మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ టీడీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా విశేష సేవలు అందించారు. నిజాయితీ పరుడిగా గుర్తింపు పొందిన సింహాద్రి సత్యనారాయణ ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లోనూ పనిచేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇప్పటికీ దేవుడి మంత్రిగా గుర్తు చేసుకుంటారు స్థానికులు. చట్టసభ మాజీ సభ్యుడిగా సింహాద్రి సత్యనారాయణకు వచ్చిన పెన్షన్ డబ్బును సేవా కార్యక్రమాలకే వినియోగించేవారు. పేద పిల్లల చదువులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. మాకు ఎవరు ప్రత్యర్థులు, విరోధులు అంటూ లేరు. మా నియోజకవర్గంలో కూడా అందరూ మా వాళ్ళు అనుకుంటాను నేను. ఇప్పటికీ చాలామంది ఏ పార్టీలో ఉన్నా, ఎవరైనా సరే, జనసేనలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, వాళ్ళందరూ మా వాళ్ళు అనుకుంటాను. అంటే వైద్యుడిగా అది తప్పు కాదు అనుకుంటున్నాను. ఎవరు వచ్చినా మాట్లాడతాం. మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఏ సాయంగా, వైద్యపరంగా ఇంతవరకు అంత వైద్యపరంగా ఏ సాయం ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా చేసేవాళ్ళం. సుమారు 25 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగిన సింహాద్రి సత్యనారాయణ తరువాత ఇప్పుడు ఆయన కుమారుడు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. సుమారు 33 ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్న చంద్రశేఖర్ రావు తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రజల డాక్టర్ గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ రావు ప్రజాసేవకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, నవరత్నాలు, ప్రజలకు ఉపయోగపడినవి అన్నీ వాళ్లే నిర్ణయిస్తారు. మేము ఢీకొట్టేదంటూ ఏముండదు. ఈ ప్రజలే ఏ రకంగా చేయాలనుకుంటే ఆ రకంగా చేస్తారు. కానీ ఇండివిజువల్గా ఒక మనిషి ఇంకో మనిషికి గొప్పగా చేయటం అంటూ ఉండదు అనుకుంటున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షను. ఆయన చేసిన మంచి పనులు, వాళ్ళ ప్రజలకు ఉపయోగపడ్డాయని దాన్ని బట్టే నిర్ణయం ఉంటుందండి. 33 ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తానంటున్నారు.
చైతన్యానికి మారుపేరైన తమ ప్రాంతంలో ఎందరో హేమాహేమీలు రాజకీయాలు చేశారని, తన తండ్రి కూడా 25 ఏళ్లు నిస్వార్థంగా సేవలు అందించారని చెబుతున్నారు. తాను కూడా కుల మతాలకు అతీతంగా సేవలు చేస్తున్నానని, కులానికి రాజకీయానికి సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు డాక్టర్ చంద్రశేఖర్ రావు. జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం నుంచి నువ్వు పోటీ చేయమన్నారు. అసలు నాకు ఎంతమంది కాపులు ఉన్నారో అని కూడా అసలు అవగాహన లేదు. అసలు ఒక కులం బట్టి రాజకీయం చేయటం అనేది చాలా తప్పు. రాజకీయానికి కులానికి అనేది సంబంధం ఉండదని నేను అనుకోను. సింహాద్రి కుటుంబానికి రాజకీయంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంచి పేరుంది. అందుకే ముందుగా అవనిగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ను చంద్రశేఖర్ రావుకు ఖరారు చేసింది వైసీపీ. అయితే ఆయన కుటుంబానికి ఉన్న పేరు, వ్యక్తిగతంగా డాక్టర్ చంద్రశేఖర్ రావుకు ఉన్న గుర్తింపు వల్ల ఆయన్ను మచిలీపట్నం పార్లమెంటు సీటుకు మార్చింది. ఎంపీగా చంద్రశేఖర్ పోటీ చేస్తే ఆ ప్రభావం 7 నియోజకవర్గాల్లో ఉంటుందని భావిస్తోంది వైసీపీ. నిజాయితీపరుడు, ప్రజల డాక్టర్గా పేరొందిన చంద్రశేఖర్ రావుతో తప్పకుండా విజయం సాధిస్తారని నమ్ముతోంది అధికార పార్టీ. ఈ ప్రయోగం ఎంతవరకు ఫలితం ఇస్తుందో చూడాల్సి ఉంది.